వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. మంత్రి మనోహర్ తెనాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. తెనాలిని విజయవాడ, గుంటూరుకు ధీటుగా అభివృద్ధి చేసి చూపిస్తా అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చిన్రావూరు పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందించిన విషయం విదితమే. వీటితో పాటుగా ఐతానగర్ పార్క్, మరో 2 పార్కులు, స్కేటింగ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, నెట్ క్రికెట్ ఇలా పలు రకాల అభివృద్ధి ఫలాలను తెనాలి ప్రజలకు అందించనున్నారు మంత్రి మనోహర్. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ విజయం సాధించిన నాటి నుండి పలు రకాల ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక రోడ్ల మరమ్మతులు కూడా చేస్తున్నారు. చిన్రావూరు పార్కును మరొకసారి అభివృద్ధి చేసి ప్రజలతో షహబాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు తెనాలి విఎస్ఆర్ కాలేజీ ప్రక్కనే మరొక పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ పార్కు పనులు చకచకా జరిగిపోతున్నాయి. అంతేకాదు అతి త్వరలో ఈ పార్కును ప్రజల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే చిన్రావూరులో పార్కు పూర్తయి ప్రజలు తమ పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఐతానగర్ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్, ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంతటితోటే ఆగకుండా ఈ ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చెస్, అదేవిధంగా మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణీయంగా తయారైంది. ఆ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మనం ఫైకస్ పార్క్ అని నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం. దాదాపు 90% వర్క్లు పూర్తయిపోయినాయి. వీటితో పాటు చెంచుపేటలోని హుడా కాలనీ, ఇందిరా కాలనీలను సైతం అభివృద్ధి పరచాలని నిర్ణయం తీసుకున్నారు మనోహర్. కొత్తగా పార్కులను అభివృద్ధి చేయాలని మున్సిపల్ అధికారులను పురమాయించారు మంత్రి మనోహర్. ఇప్పటికే మున్సిపల్ డిఈ శ్రీనివాసరావు తన సిబ్బందితో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను మంత్రి అనుమతితో పరిశీలించి వచ్చారు. తెనాలి అమరావతి ప్లాట్స్, హుడా కాలనీలో ఉన్న 2 ఖాళీ స్థలాలను పరిశీలించారు. వాటికి ప్రహరీ కూడా ఉంది. ఇవి కాక మరో స్థలం హుడా పార్కుగా గతంలో ఉండేది, అది కూడా పరిశీలించారు. హుడా స్థలాల్లోనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కనే మరో ఖాళీ స్థలం ఉంది, అది కూడా పరిశీలించారు. అక్కడ పిల్లల కోసం స్కేటింగ్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వీటితో పాటుగా బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీలో స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, నెట్ క్రికెట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిసింది. వీటన్నిటినీ మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్ళి ఆయన అనుమతితో త్వరలోనే అమరావతి ప్లాట్స్లో మరో 2 పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్ ఇంజనీర్ తెలియజేశారు. చిన్రావూరు పార్క్లో మనం మార్పు చేసాం. ఇప్పుడు
ప్రత్యేకంగా ఐతానగర్ పార్క్లో చాలా అద్భుతమైన పార్క్ మనం నిర్మాణం చేస్తున్నాం. అది ఇంకొక 15-20 రోజులు టైం పడుతుంది. కానీ మీరందరూ గర్వపడే విధంగా ఆ పార్క్ని అద్భుతంగా పిల్లలకి, మన ప్రాంత వాసులందరూ కూడా మనం ఒక మంచి కార్యక్రమం చేసిన వాళ్ళు అవుతాం. ఐతానగర్ పార్క్ కూడా పూర్తయిపోతే దాని తర్వాత చెంచుపేటలో 2 పార్కులు నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా స్థలాలన్నీ కూడా ఫైనలైజ్ చేసాం. అది కూడా ఒక మంచి ప్రణాళికతోటి చెంచుపేటలో కూడా మనం దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతోటి అక్కడ కూడా పార్కులు నిర్మాణం చేసుకుంటూ వస్తాం. తెనాలి పట్టణంలో అమరావతి ప్లాట్స్, బుడా ప్లాట్స్లో ఉన్న రిజర్వాయర్స్ అన్నీ పరిశీలించి ఎక్కడ పార్క్ అయితే బాగుంటుంది అనేది మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మన పార్కులు కావాల్సిన సైట్లన్నీ వెరిఫై చేశాము. ఒక 2 ఆల్రెడీగా కాంపౌండ్ వాల్ కట్టి ఉన్నాయి. దాదాపు ఒకటి ప్లే గ్రౌండ్కి, ఒకటి పార్కుకి అని అనుకున్నాము. కాకపోతే మన ఎంగడేల స్వామి గుడి దగ్గర ఖాళీ స్థలం ఒకటి ఉంది. దాని ఎదురు ఇంకొక బుడాది ప్లే గ్రౌండ్ లాగా ఒకటి ఉంది. మళ్ళీ అమరావతి ప్లాట్స్ లోనకు వచ్చేసరికి ఒక అరెకరంలో ఒకటి ఉంది. చిల్డ్రన్స్కి సూటబుల్గా ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. ఇవన్నీ మన మినిస్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం. మన మినిస్టర్ గారు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగా ఎక్కడా లేని రీతిలో మనం తయారు చేయటానికి చేస్తాం.